నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని వేదికగా జరగనున్న రైతు భరోసా సభను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ వైరా ఎమ్మెల్యేతో కలిసి సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు భట్టి విక్రమార్క. రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2 లక్షల మందితో చింతకానిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, మధిర నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చారిత్రక భువనగిరి ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పర్యాటక శాఖ అధికారులతో కలిసి జూపల్లి కృష్ణారావు ఖిల్లా రోప్ వే పనులపై సమీక్షించారు. కోటను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి దాని చరిత్రను ప్రతిబింబించేలా అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట, భువనగిరి ఖిల్లా, కొల్లనుపాక సోమేశ్వర ఆలయం, స్వర్ణగిరి క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సుమారుగా 65 కోట్ల రూపాయలతోటి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రసాద్ 2 స్కీమ్ కింద టేకప్ చేయడం జరిగింది. ఇందులో రోప్ వే, అట్లాగే పైన మొత్తం టోటల్ ఫోర్ట్ కంప్లీట్ గా వందలాది మంది టూరిస్టులు వచ్చినా కూడా వాళ్లకు అన్ని రకాల వసతులు. ఒకటేమో ఫోర్ట్ రెస్టరేషన్, దాన్ని ఎక్కడెక్కడైతే కొంత డ్యామేజ్ జరిగిందో దాని మొత్తం టోటల్ కూడా మళ్ళీ రెనోవేట్ చేసే కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క ఫోర్ట్ యొక్క భువనగిరి ఫోర్ట్ యొక్క చరిత్రను అందరికీ తెలియజెప్పే విధంగా ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్, అట్లాగే ఈ రోప్ వేలో కూడా ఎంతమంది వచ్చినా కూడా దాన్ని క్యారీ చేసే విధంగా గంటకు ఒక 300 మందిని ఆ ఫోర్టు పైకి చేర్చే విధంగా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచి దేవాదాయ శాఖ ప్రక్షాళన చేపట్టి పవిత్ర స్థలాలను సామాన్యులకు అందుబాటులో పెట్టే చర్యలకు ప్రాధాన్యమిచ్చామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి ఆధ్యాత్మికతను చేర్చాలన్న సీఎం ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ పనిచేస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రామతీర్థం, దుర్గగుడిలో వెండి సింహాలు, అంతర్వేది రథంతో పాటు అనేక దుర్ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. వీటిపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన విచారణ చేపడుతోందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు అంత సాటిస్ఫాక్టరీగా లేవని మళ్ళీ డీజీపీ గారి కమిటీకి రెఫర్ చేసి పూర్తి స్థాయిలో వాటి విచారణ రిపోర్ట్లు ఇవ్వమన్నాం. ఎందుకంటే దాంట్లో సాక్ష్యాధారాలు లేవని, లేకుంటే ఏదో తేనెటీగలు తొట్టిని గాలిస్తే రథం గాలిపోయిందని, లేకపోతే కోపం వచ్చి భార్య మీద కోపంతో ఏదో చేస్తే ఆంజనేయ స్వామి తోక విరిగిపోయిందని, ఇలాంటి రిపోర్ట్లన్నీ పెట్టారు అప్పుడు పోలీసు అధికారులు. వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోమన్నాం. డీజీపీ గారి రిపోర్టుల్లో అవన్నీ సరిచేసుకొని ఖచ్చితమైన నిర్ణయాలతో వాళ్ళ మీద, ఆ కన్సర్న్ ఆఫీసర్ల మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే తప్పుడు నివేదికలు పంపించారో ప్రభుత్వానికి వారి మీద యాక్షన్ తీసుకోమని డీజీపీ గారికి చెప్పడం జరిగింది. తాడపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కు కాపులను దూరం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ శ్రేణులు తలకిందులై తపస్సు చేసిన కాపులను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయలేరని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ అన్ని కులాలను గౌరవిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్. మీకు పదవులు పోయినట్టే తాడు తీసినట్టే కదా, మీరు కూరలు పీకిన పాముల్లాగా ఇంట్లో కూర్చున్నారంటే తాడు తీర్థం కదా ఏంటి? తాడు తీర్థం అంటే వచ్చి చర్మం పీకమని కాదు, అధికారం లేకుండా చేస్తానని చెప్పారు. అది చేశారు కదా. 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చాం కదా. ఇంకెందుకంటే మీ బతుకులు మళ్ళీ అడుగుతాకేంటి? మీకు సిగ్గు లేకుండా రోడ్ ఎక్కి మాట్లాడుతున్నారు మీరు. మళ్ళీని తాట తీర్థం అంటే బ్లేడ్లు అయి పట్టుకుని బ్లేడ్ బ్యాచ్లాగా కోసారు, మీకు మళ్ళీ గొట్టలట్టుకొచ్చి నరికారు. అధికారం నుంచి తప్పించడం తాట తీయడం కదా. మేము వైసీపీ కార్పొరేట్లు అని మీరు మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్గా. మరి మేము ఎలాగ దాన్ని ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ప్రజలే అర్థం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏ కులాన్ని దూరం చేయలేరు మీరు. ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటానని చెప్పారు, మొన్న అదే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకేదున్నా ప్రజలతో ముఖాముఖి ఉంటుంది తప్ప మీలాంటి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. కడప జిల్లా చక్రాయపేట మండలం కుమార కాలువ దగ్గర విషాదం చోటు చేసుకుంది. పాపాగ్ని నదిలో అక్రమంగా జరిగిన ఇసుక తవ్వకాలు 2 విద్యార్థుల ప్రాణాలు తీశాయి.
అక్రమ మైనింగ్ వల్ల నదిలో ఏర్పడిన భారీ గుంతల్లో పడి కారపరెడ్డిపల్లికి చెందిన అన్నాతమ్ములు మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. కూటమి పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మైనింగ్ జరుగుతోందని, కలెక్టర్ మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. దానికి కారణం కూడా గడిచిన దాదాపు 20 మాసాలుగా పాపాగ్ని నదిని అధికార పార్టీ నాయకులు, స్థానిక అధికార పార్టీ నాయకులు పూర్తిగా ఏ రకంగా కొల్లగొడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. అనేక సార్లు ఈ గ్రామస్తుల తరపున నేను అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఎటువంటి స్పందన లేదు. ఇల్లీగల్ మైనింగ్ ని ఆపలేని పరిస్థితి మనం చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే అత్యధిక నిధులు మంజూరు చేస్తోందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈరోజు రోడ్లైనా, రైళ్ళైనా, రాబోయే మెట్రో రైలు అయినా కూడా కేంద్రం వల్లనే, కేంద్రంతోటే వస్తుంది. కానీ రోడ్లు, రైళ్లే కాక ఈరోజు రైతాంగం ఇంతో అంతో బతుకుతున్నానంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు మా ప్రభుత్వము రైతు పక్షం అని. మళ్ళీ రైతు పక్షం అంటే మీరు ఇచ్చిన మాట ఎందుకు పెట్టుకుంటలేరు? మీరు మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, మీ ముఖ్యమంత్రి చెప్పకనే చెప్తుండేందంటే రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండని మీ ముఖ్యమంత్రి చెప్పకనే చెప్తుండు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ పరిశీలించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కార విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడిన సీఎస్ సాయి ప్రసాద్ దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో పరిష్కారం లభిస్తోంది, అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే అంశాలపై ఆరా తీశారు. స్పందనలో ఎక్కువగా ఎలాంటి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేంటి అనే వివరాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షాను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎస్ సాయి ప్రసాద్. గౌరవ సిఎస్ గారు అలాగే సిసిఎల్ మేడం గారు పీజీఆర్ఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ పీజీఆర్ఎస్ కొంతమంది మాట్లాడారు. ఏ ఇష్యూని ఏ ప్రకారంగా రిజాల్వ్ చేయాలి, వితిన్ టైం లైన్ పెట్టుకొని చేయండి అని పబ్లిక్కి హామీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో ఎన్టీఆర్ పట్టాస్ ఉన్నాయి, అంటే పాత కాలంలో ఇచ్చిన పట్టాలు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ అవి ఈ మధ్య కొన్ని ఎంక్రోచ్మెంట్స్, అలాగే కొన్ని చేతులు మారిపోవడము, కొన్ని వాటర్ బాడీలు ఉండేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా గవర్నమెంట్ స్థాయిలో ఏం చేయాలనేది అడ్వైజ్ ఇచ్చారు. దాని ప్రకారంగా మనం రిపోర్ట్ పంపించడానికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో P4 కార్యక్రమంలో భాగంగా పేద చిరు వ్యాపారులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐల సహకారంతో 20 బంగారు కుటుంబాలకు తోపుడు బండ్లు అందజేశారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఒక్కో బండిని సుమారు 10,000 రూపాయల వ్యయంతో తయారు చేసి అందించినట్లు పేర్కొన్నారు. చిరు వ్యాపారులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగటానికి ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారని కలెక్టర్ లక్ష్మీ షా వివరించారు. ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరిన్ని కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు డాక్టర్ లక్ష్మీ షా. విద్యుత్ వాహనాల వినియోగం, హెల్మెట్ ధరింపుపైన ప్రజలకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ బంగ్లా నుంచి జిల్లా కలెక్టర్కు ఈవీ వాహనంపై ప్రయాణిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో రోడ్డు భద్రతలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణతో పాటు సురక్షిత ప్రయాణానికి విద్యుత్ వాహనాలు, హెల్మెట్ వినియోగం ఎంతో అవసరమని ప్రజలకు సూచిస్తున్నారు కలెక్టర్.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వారోత్సవాల సందర్భంగా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ సీఐ హరినాథ్ ఆధ్వర్యంలో కరణం చిక్కప్ప ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కాలేజ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ టీ సర్కిల్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఇతర చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని సూచించారు సీఐ హరినాథ్. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరిస్తూ మంచి విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానం సంపాదించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, యువతను సరైన మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కీలక పాత్ర పోషించాలని సీఐ హరినాథ్ పేర్కొన్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు గత ప్రభుత్వ హయాంలో 900 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోపించారు. మంథని నియోజకవర్గంలో ఇసుక దందా అక్రమాలకు పాల్పడి మధు ఇంతలా సంపాదించారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం మొత్తము 10 ఏళ్లలో మీరు దోషేశారు. మీ ఆస్తి ఎంత? నేను పుట్టమందుని అడుగుతున్నా. నువ్వు ఒక్క ఎమ్మెల్యేగా, జడిపి చైర్మన్గా, అంతకుముందు నీ ఆస్తి ఎంత, తర్వాత నీ ఆస్తులు ఎంత? ఒక పని చేద్దాం. ఇప్పుడు నువ్వు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని మాట్లాడావు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని నువ్వు మాట్లాడావు. ఎవరు? మంత్రి మధు మాట్లాడాడు. పుట్టమను. నీ ఒక్కసారి నీ గత చరిత్రకి వెళ్ళు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? శ్రీధర్ బాబు గారు కాదా? నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎంఐఎం కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. తమ వార్డుల్లో 4 నెలలుగా అభివృద్ధి పనులు నిలిచిపోయారని ఆరోపిస్తూ కార్యాలయం ముందు టెంట్ వేసి ఆందోళన నిర్వహించారు. అంతేకాదు చైర్పర్సన్, కమిషనర్ల పేరుతో ఖాళీ కుర్చీలు ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు కౌన్సిలర్లు. కక్ష సాధింపు ధోరణితోనే తమ వార్డులకు నిధులు, పనులు కేటాయించడం లేదని ఎంఐఎం కౌన్సిలర్లు ఆరోపించారు. తమ వార్డుల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎంఐఎం కౌన్సిలర్లు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మేడ సర్పంచ్ ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివిస్తే 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన ఇంటి పన్నును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు సర్పంచ్ జంగిలి జోగేందర్. ఈ నిర్ణయంతో నిన్న మొన్నటి వరకు 13 మందిగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 50కి పైగా చేరుకుంది. సర్పంచ్ తీసుకున్న నిర్ణయంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ఏంటంటే ఆ కాలంలో 4-5 తరగతి చదువుకొని బంద్ చేసినాం. అయితే మనము బాధపడుతున్నాం, మన పిల్లలు బాధపడద్దు అంటే ఒకనాడు ఇది 7th దాకుండే. ఇయ్యలదుక సంకల్ప బలం మేంజుక 7th దాకా తీసుకపోవాలని మేము ఉమ్మడి సర్పంచ్గా చెప్తున్నా. అయితే ఒకవేళ పిల్లలు ఎందరు తోలేసినా వాళ్ళకి 5 ఏళ్ళు మళ్ళీ ఇల్లు టెక్స్ చూక నేను గడతాని ఒప్పుకున్నా. 5 ఏళ్ళు ఫ్రీ వాళ్ళకు తోలేసిన వాళ్ళందరికీ. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని బైపాస్ రోడ్డు భూమయ్య కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. మొండి దుర్గయ్య తండ్రి నరసింహులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, 12,000 నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఉదయం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు స్పాట్కు చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి చోరీకి పాల్పడిన దుండగుల కోసం దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నేతన్న భరోసా పథకం అమలు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముందు చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు గణేష్ కూడల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నట్లు తెలియజేశారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ఏడాదికి నేత కార్మికులకు 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. 50 ఏళ్లు పైబడిన నేత కార్మికులకు పింఛన్ ఇవ్వాలని, స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికులు. అదేవిధంగా చేనేతల రుణాలు మాఫీ చేసి సబ్సిడీతో లోన్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కార్మికులు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ రాజీవ్ రహదారి పైన డ్వాక్రా మహిళా సంఘాలు ధర్నా నిర్వహించాయి. సీఏ రేణుక తమ గ్రూపు లీడర్తో కలిసి 10 లక్షల రూపాయలు కాచేశారంటూ రోడ్డుపై బైఠాయించారు. 3 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా కాజేసిన డబ్బు రికవరీ కావడం లేదంటూ రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు డ్వాక్రా మహిళా సంఘాలు. ఇక బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి 10 టీవీ.